దేవతలు, రాక్షసులు అందరూ కలిసి అమృతం కోసం వాళ్ళంతా కూడా కృషి చేయటం. తద్వారా జగన్మోహిని అవతారం ఎత్తి స్వామివారు వచ్చేసి మనకి మొత్తం అమృతాన్నంతా కూడా అవసరమైన వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పంచినట్టుగా తెలుస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా ఆహా! ఎంత జగన్మోహనమైన అవతారం, ఎంత జగన్మోహన అవతారం అని చెప్పి అందరూ అనుకుంటారు. అయితే దీనంతా కూడా సాక్షిభూతంగా ఉన్న అప్పటికి కాలకూటాన్ని స్వీకరించి ఉంటాడు కాబట్టి మగతలో ఉంటాడు రుద్రుడు. అందుకని చెప్పేసి ఆయన నేనంతగా గమనించలేదు. ఈ అవతారం అయిపోయింది. అంత అంత గొప్ప అవతారమా? అంత అంత మాయ కలిగిచ్చారా? అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. హ్మ్. అలా అనుకుంటూ ఉంటే ఒక అందమైన స్త్రీ అటునుంచి వెళ్ళిపోతుందట. ఎవరా అందమైన స్త్రీ అని చెప్పి ఈయన కుతూహలం కలుగుతుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇటువైపు వస్తాడు. మళ్ళీ చూస్తాడు కనపడ్డు. కాబట్టి ఈయన వెంబడిస్తాడట. అలా వెంబడించినట్టుగా ఇదంతా కూడా విష్ణు మాయ అని చెప్పేసి మనం చెప్పినట్టుగా ఉంటుంది. అయితే దీని దగ్గరే మనకి పెద్దవాళ్ళందరూ చెప్తారు. కామాతురాణం న భయం న లజ్జ అని చెప్పి. అంటే కామం ఎలాంటిదంటే ఆ ఆతురతలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియదంటే తమకాన్ని ఇస్తుందట. ఇంతవరకు మాత్రమే మనకి పురాణాల్లో ఉంది. అయితే కేరళలో మనకి ధర్మశాస్త్ర, అయ్యప్ప, మణికంఠుడు ఈ 3 రకాల పేర్లతో మనకు కనపడుతూ ఉంటుంది. ఈ మణికంఠుడు అనేవాడు పందల రాజుకి పుట్టినట్టుగా, ఆ పందల రాజుకు కూడా 2 భార్యలు ఉంటారు. ఆ సవతి భార్య ఈయనని ఆ పులి పాలు తీసుకొస్తే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పేసి ఆ పులి మేడు అంటూ ఉంటారు. ఇప్పటికీ మనకు కనపడుతుంది చార్మినార్ దగ్గర. అంటే పులులు ఉండే మేడు అంటే ఎత్తైన ప్రాంతం అన్నమాట. ఓకే. ఆ ప్రాంతానికి పంపించినట్టుగా మనకి ఈ కథ అంతా చెప్తుంది. అంటే ఈ కేరళ వంశాలు ఇవన్నీ చూస్తే ఇది దాదాపుగా మనకి 12, 13, 14 శతాబ్దాల్లో ఈ పందల రాజ్యం అంతా కూడా విస్తరించి ఉండటం కనపడుతుంది. కాబట్టి అక్కడ చరిత్రకారులందరూ కూడా మణికంఠుడు అప్పటివాడు అని చెప్తారు. అదేవిధంగా ఈ మణికంఠుడు కథలోనే మనం చూస్తే వావరు అని చెప్పి ఒక ఆయన మనకి ఒక ఇస్లాం మతాన్ని అనుసరించి ఒక అతను దర్శనం ఇవ్వటం. ఇప్పటికీ మనకి వావర స్వామి దర్గా అని ఏదో ఉంటుంది మన ఎరుమేలి దగ్గర, చాలా మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది మణికంఠుడు సంబంధించిన ఐతిహ్యం అంతా కూడా ఇక్కడది అని చెప్తారు. ఏదైతే మనం ధర్మశాస్త్ర అంటున్నామో శాసించువాడు శాసకుడు, శాస్త్ర. కేరళ అంతా కూడా దాదాపుగా కృష్ణమయం. వాళ్ళ పేర్లన్నీ కూడా కృష్ణుడు సంబంధించినవి ఉంటాయి. ఏ గుడి వెళ్ళినా కూడా కృష్ణుడి యొక్క విగ్రహం, కృష్ణుడి యొక్క రూపాన్ని, తత్వాన్ని వాళ్ళంతా ఆకలింపు చేసుకున్నారు. ఈ శాస్త్ర అనేది ఉపేంద్ర రూపము, అంటే ఇంద్రుడి యొక్క రూపం అని చెప్పేసి చెప్తారు. అంటే ఇంద్రుడు అని ఎందుకు చెప్తాం అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఉపేంద్ర అని ఒక పేరు ఉంది. అంటే ఇంద్రుడు లాంటి వాడు, ఇంద్రుడిని కూడా సహాయకుడిగా ఆయన ఉంటూ ఇంద్రుడి చేత పనులు చేయించేవాడు. ఏ విధంగా తన యుద్ధాన్ని చేయకుండా అర్జున్ చేత పని చేయించాడో అదే విధంగా అలాంటి శాస్త్రరూపం అని చెప్పేసి దేవతలందరూ కూడా విష్ణు స్వరూపాలే. అన్నమాచార్య చెప్తూ ఉంటారు, హరి అవతారములే అఖిల దేవతలు, హరినామములే అన్ని మంత్రములు. అంటే ఆయన చాలా వేదాంతాన్ని ఒక కీర్తనలో చెప్పేశారు. కాబట్టి ఈ శాస్త్ర అనేది కృష్ణ రూపంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇవి 2 మనకి దీనికి సంబంధించిన వీటిలో ఉన్నాయి. అంటే ఈ 3 అవతారాలు అంటే భగవంతుడి యొక్క శక్తి అనేది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనిషికి తనను తాను తెలుసుకుంటాడో, తనకి ఎప్పుడైతే ఆత్మోన్నతి కలుగుతుందో, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో అప్పుడు భగవంతుడి యొక్క శక్తి అనేది, చైతన్యం అనేది వస్తుంది. కాబట్టి ఈ శక్తి రూపాలు ఇలా వచ్చి ఈ 3 కూడా క్లబ్ అయిపోయి మనకి అయ్యప్ప యొక్క సాధన, అయ్యప్ప యొక్క మాల వీటిలో అన్నిట్లో కూడా కనపడుతూ ఉంటాయి.